థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది? మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి? సో థైరాయిడ్ సమస్య అనేది ఒక దీర్ఘకాలిక సమస్య. భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరికన్నా ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య మగవారిలో కన్నా ఆడవారిలో దాదాపు రెట్టింపు కనిపిస్తుంది. గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీద ఉంటుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే హైపోథైరాయిడ్ అని, అధికంగా అయితే హైపోథైరాయిడ్ అని పిలుస్తారు. సో హైపోథైరాయిడ్ సమస్య హైపోథైరాయిడ్ కన్నా 5 రెట్లు అధికంగా ఉంది. ఐరన్ సమస్య తగ్గుతుందని ఎలా గుర్తుపట్టాలి? పెరగడానికి ఏం చేయాలి? ఏం తినాలి? సో బొల్లి అంటే చర్మం మీద వచ్చే తెల్ల మచ్చలకు అందుబాటులో ఉన్న చికిత్సలు ఏంటి? సో ఇప్పుడైతే తెలుసుకుందాం. మరి పిల్లల్లో తెలివితేటలపై ప్రభావం అనేది, అలాగే గర్భిణీల్లో ఈ సమస్యను ముందుగా గుర్తించకపోతే పుట్టే పిల్లల్లో మేధాపరమైన లోపాలు ఉండవచ్చు. చిన్నతనంలోనే ఈ సమస్య గుర్తించడం మంచిది. లేదంటే పిల్లల ఎదుగుదల శారీరకంగానే కాదు మానసికంగానూ మందగించే ప్రమాదం ఉంది. కాబట్టి థైరాయిడ్ సమస్యను ఆలస్యం చేయకుండా గుర్తించి దానికి సరైన చికిత్స పొందడం చాలా ముఖ్యం. థైరాయిడ్ రక్త పరీక్ష రిపోర్ట్ ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు గత నెలలో కొన్ని రోజులు మందులు వేసుకోకపోయినా, ఈ మధ్యకాలంలో ఏమైనా ఇన్ఫెక్షన్ లేక జ్వరం వచ్చిన ల్యాబ్ కాకపోయినా ఆ రిపోర్టులతో ఎలాంటి నిర్ధారణకు రాలేం. కాబట్టి కేవలం పేపర్ మీద ఉన్న నెంబర్లను చూసి చికిత్స సూచించడం సరికాదు. రోగిని వైద్యులు పరిశీలించి వారిలో లక్షణాలను బట్టి మాత్రమే చికిత్స సరైంది మనం అందించగలం. మరి యోనిలో క్లిటోరస్ సైజుని సర్జరీతో తగ్గించుకున్న యువతి కథ అయితే ఇప్పుడు తెలుసుకున్నాం. సో మరి లక్షణాలు ఏంది? ముందుగా థైరాయిడ్ లక్షణాల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మందులు వాడుతున్న థైరాయిడ్ సాధారణానికి రాకపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాం. హైపోథైరాయిడ్ లక్షణాలు: నీరసం, మలబద్ధకం, చర్మం, వెంట్రుకలు పడిబారడం, ఎక్కువ నిద్ర, బరువు పెరగడం, నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా లేక తక్కువగా అవ్వడం, గర్భస్రావం, చలిని తట్టుకోలేకపోవడం, గుండె తక్కువసార్లు కొట్టుకోవడం, జుట్టు రాలడం, థైరాయిడ్ గ్రంథి వాపు తదితర లక్షణాలు ఉంటాయి. హైపర్ థైరాయిడ్ లక్షణాలు అయితే ఆకలి ఎక్కువ అవ్వడం, బరువు తగ్గడం, చెమటలు ఎక్కువగా పట్టడం, చిరాకు, స్థిమితం లేకపోవడం, నిద్రలేమి సమస్య, నీరసం, ఎక్కువసార్లు విరోచన అవ్వడం, నెలసరిలో రక్తస్రావం తక్కువగా అవ్వడం, వేడిని తట్టుకోలేకపోవడం, గొంతు మందు వాపు అంటే గుండె దడాన్ని పెంచడం, కళ్ళు పెద్దగా అవడం, చేతులు వణకడం వంటివి కనిపిస్తూ ఉంటాయి. మరి ఆహారంలో క్యాలరీలు లెక్క పెట్టుకొని తినడం ప్రమాదకరమా? ఎందుకు? నిపుణులు అసలు ఏమంటున్నారు? చికెన్ అయితే కోడి మాంసాన్ని షాపు నుంచి తెచ్చాక కడగకూడదా? వాష్ చేస్తే ప్రమాదమా? ఎలా ఉండాలి? సో థైరాయిడ్ సమస్యలో దానికి కనిపించే రిపోర్టర్ లక్షణాలు అయితే T3, T4 స్థాయిలు అనేవి మన శరీరంలోని అవయవాల జీవక్రియలను సంబంధించినవి. అయితే T3, T4 థైరాయిడ్కి అనేది చాలా అవసరం అన్నమాట. అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మన బాడీలో T3, T4 తగ్గుతాయో అప్పుడు వీటి ఉత్పత్తిని పెంచడానికి TSH ఎక్కువగా విడుదలవుతుంది. అందుకే హైపోథైరాయిడ్లో T3, T4 తక్కువగా, TSH ఎక్కువగా ఉంటుంది. మరి హైపర్ థైరాయిడ్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుందన్నమాట. మరి మందులు వాడుతున్న హైపోథైరాయిడ్ అదుపులో ఉండకపోవడానికి కారణాలు ఉండకపోవచ్చు. ముఖ్యంగా ట్యాబ్లెట్లు ప్రతిరోజు క్రమం తప్పకుండా వేసుకోవాలి. మధ్యలో కొన్ని రోజులు మానేసిన దాని ప్రభావం TSH స్థాయి మీద 6 వారాల వరకు ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక కనీసం అర్ధగంట వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. పాలు, టీ, కెఫెన్, కాఫీ కూడా తాగకూడదు. అనేవి తీసుకున్న ట్యాబ్లెట్ పూర్తిగా ఒంటి పట్టదు. దాని ప్రభావం సంపూర్ణంగా ఉంటుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్లకు ఎండ తగలడం వలన కూడా వాటి ప్రభావం తగ్గిపోగలదు. కాబట్టి వాటిని ఎండ తగలని స్థలంలో మాత్రమే పెట్టుకోవాలి. అలాగే థైరాయిడ్ ఒక హార్మోన్ అవడం వల్ల ఆ ట్యాబ్లెట్ చేతితో తాగినా కూడా దాని ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అది తడి చేతితో తాకితే ఆ ట్యాబ్లెట్ ప్రభావం ఇంకా ఎక్కువ తగ్గిపోతుంది. కాబట్టి ఉదయం మొహం కడుక్కున్న వెంటనే ట్యాబ్లెట్ వేసుకునే తొందరలో తడి చేతితో ట్యాబ్లెట్ తాకకూడదు. అలాగే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్నాక ఇతర ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల కూడా దాని ప్రభావం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఖాళీ కడుపున వేసుకునే ఎసిడిటీ, గ్యాస్ లేక రక్తం పెరగడానికి వేసుకునే ఐరన్ ట్యాబ్లెట్. మరి థైరాయిడ్ నార్మల్ కావడం లేదని డోస్ పెంచే ముందు ఇవన్నీ కారణాలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవేవి కారణాలు లేకపోయినా థైరాయిడ్ స్థాయి సాధారణకి రాలేదు అంటే అప్పుడు ఖచ్చితంగా వైద్యుని సంప్రదించి ట్యాబ్లెట్ డోస్ అనేది పెంచుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. థైరాయిడ్ గ్రంథిలో వాపు ఉన్నప్పుడు సంబంధిత రక్త పరీక్ష సాధారణంగా ఉన్నంత మాత్రాన ఎలాంటి సమస్య లేదు.
అని అనుకోవడానికి లేదు. రక్త పరీక్ష బాగుంది, గొంతు ముందు భాగంలో గడ్డలాగా లేదా వాపులాగా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. అది కొన్నిసార్లు థైరాయిడ్ క్యాన్సర్ లక్షణం అయి ఉండొచ్చు. కాబట్టి వెంటనే గొంతు స్కాన్ చేయించడం, అవసరమైతే ఆ వాపు నుండి సూది ద్వారా ముక్కు తీసి పరీక్ష చేయడం మంచిది. థైరాయిడ్ క్యాన్సర్ చాలా రకాలుగా ఉంటుంది. త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే పూర్తి సాధారణ జీవితం గడిపే అవకాశం కూడా ఉండొచ్చు. అదే ఆలస్యం జరిగే పరిస్థితి చేజారిపోయే అవకాశం కూడా ఉంటుంది. సమస్యను సరిగ్గా గుర్తించి సరైన మందును సరైన మోతాదులో వాడితే ప్రతి 6 నెలలకు ఒకసారి ఒక పరీక్ష చేసుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉండటం అనేది థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక జబ్బుల విషయంలో చాలా చాలా ముఖ్యమండి. సో ఛానల్ నచ్చితే లైక్ చేయండి, ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేయండి, అలా వీలైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్. లైక్ చేయండి.